మంచిర్యాల జిల్లాలో రైతు సమస్యలను కాంగ్రెస్ సర్కార్ పరిష్కరించాలని బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. అకాల వర్షాలతో పంట నష్టం జరిగి రైతన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలియజేశారు. అనంతరం రైతులకు మద్దతుగా బీజేపీ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. ర్యాలీగా కలెక్టర్ కార్యాలయంకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, తరుగు పంట పేరిట బస్తాకు 4 కిలోల కోత విధించడం ఆపాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు పండించిన పంటను కొనుగోలు చేయకపోతే బీజేపీ తరపున పోరాటం చేస్తామని నేతలు హెచ్చరించారు. ఏదైతే రైస్ మిల్లర్లకు ఉన్నదో పరోక్షంగా రైస్ మిల్లర్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఏదైతే ఇవాళ ఒక క్వింటాల్ వడ్ల మీద 10 కిలోలు 2000 రూపాయలు మద్దతు ధర ఉంటే 200 రూపాయలు మరి పరోక్షంగా కింది స్థాయి నాయకుల నుంచి, ఏజెంట్ల నుంచి, ఏదైతే కొనుగోలు కేంద్రం నుండి అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ రైస్ మిల్లర్లతోటి పార్ట్నర్లు ఉన్నాయి. ఇవాళ రైతు ఎకరం వ్యవసాయం చేస్తే ఆయనకు మిగిలేది శూన్యము. ఇవాళ రైస్ మిల్లర్లు మాత్రము కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక రైస్ మిల్కు 10 రైస్ మిల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ వర్షాకాలం కావచ్చు, ఈ యొక్క యాసంగి సీజన్లో కావచ్చు, కేవలము ప్రభుత్వము మిల్లర్లు కుమ్మక్కై రైతులను పరోక్షంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క దోపిడీని అరికట్టాలి. రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడ్డ చరిత్ర లేదు. కాబట్టి ఈ రైతులను గోసబెట్టినటువంటి ప్రభుత్వము తప్పకుండా సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.